ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు తిరుపతిలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి, వైఎస్సార్సీపీ తిరుపతి మహాధర్నా విశేషాలేంటి? ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? తిరుపతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతను చాటుతూ ప్రజలు అశేష సంఖ్యలో ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ మహాధర్నా తిరుగుబాటు ధర్నాను నిర్వహించారు. దీనికి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు నాయకత్వం వహించారు. ప్రధానంగా గత ఏడాది కాలంగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ వైఖరి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నది, అవహేళన చేస్తున్నది అని చెప్పేసి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఎండగడుతున్నారు. దీనికి సంబంధించి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మండపడం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గత 4 సంవత్సరాల కాలంగా తిరుపతిలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా తిరుపతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఇంతకు పూర్వం శాసనసభ్యుడైనటువంటి చిరంజీవి తిరుపతిని గాలికి వదిలేయటం కారణంగా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టలేకపోయారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఈ జిల్లా వాసిగా వచ్చినప్పటి నుంచి తిరుపతి మరింతగా నిరాదరణకు గురవుతోంది. తిరుపతిలో ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లుతున్నా పట్టించుకునేటువంటి నాదుడు లేడు. తెలుగు గంగ నీళ్లు సకాలంలో రావు. డ్రైనేజీ నీళ్లు మంచినీళ్లు కలిసి తాగునీరుగా టానిక్ లాగా ప్రజలకు అందిస్తున్నారు. రోడ్లు బాగు చేయటం లేదు, కొత్త డ్రైనేజీలు కట్టడం లేదు, పెన్షన్లు తీసివేశారు, విపరీతమైనటువంటి కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు సరిగ్గా రాక ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఈది బాధలు పడుతూ రోగాల బారిన పడి ఒక్కరు కూడా తిరుపతి ప్రజలు ఏమాత్రము కూడా సంతోషంగా ఉండే విధంగా ప్రజలను పాలన అందించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అందుకే ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు, తిరగబడుతున్నారు. ఈ ప్రభుత్వం పోవాలని, ఈ పాపిస్టి పాలన అంతం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇవ్వంగానే ఈ రకంగా వేలాది మంది తరలి వస్తున్నారు అంటే ఈ కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలకు ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఉన్నదో, ప్రజలందరి నేత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్లకున్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. దానికి ప్రత్యక్ష తార్కాణమే మేము ఏ రకమైనటువంటి పిలుపిచ్చినా కూడా ఇలా వేలాది మంది ప్రజలు తరలి వచ్చి వాళ్ల మద్దతును తెలియపరచడమే ఇందుకు ఉదాహరణ. అలాగే ఇక్కడ టీటీడీ సంబంధించి మాజీ పాలక మండలి సభ్యులు ఓ వీరమణ గారు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇదే విధంగా అతని అభిప్రాయాన్ని కూడా గత జరిగిన ఉప ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి గారు మేము ఇంటింటి ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి సమస్య, ప్రతి వీధికి సమస్య, ప్రతి వార్డుకు సమస్య, అనేకమైన సమస్యలు తిరుపతి బాధలు పడుతుంటే గతంలో ఎన్నికైన చిరంజీవి ఏమాత్రమో పట్టించుకోకుండా పోతే ప్రతి వార్డులో ఉండే ప్రజలు ఈ సమస్యలు పరిష్కారం తెలిస్తే మేము అధికారానికి రామని తెలిసి కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు వాళ్ళకందరికీ వాగ్దానం చేయడం జరిగింది. ప్రతి సమస్యను కూడా ఇది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ వ్యతిరేకతను చాటుతూ చేస్తున్నటువంటి ఈ మహాధర్నాకు విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ బొమ్మన కరుణాకర్ రెడ్డి నాయకానికి బాటసగా నిలిచారు.